హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Bhurag రెసిపీస్. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్స్ రావట్లేదా? మరైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మరి నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోయే పాలకోవాని ఎవరు మాత్రం కాదనగలరు? మరి అలాంటి రుచికరమైన పాలకోవాని సులువుగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మరి ముందుగా 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక మందపాటి ప్యాన్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను. మనకి కోవా తయారవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పాలు త్వరగా అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలని హై ఫ్లేమ్ మీద మరిగించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ పాల మీద వచ్చే మీగడ్ని మళ్ళీ పాలల్లో కలుపుతూ మరిగించుకుంటూ ఉండాలి. 10-15 నిమిషాలకి మనం పాలు చిక్కబడి సగానికి తయారవుతాయి. పాలు మరిగి చిక్కబడే కొద్దీ మనం పొయ్యి మంటని కూడా తగ్గించుకుంటూ ఉండాలి, లేదంటే గిన్నె మాడిపోతూ ఉంటుంది. మనం తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఇలానే మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక అరగంట తర్వాత పాలు దగ్గర పడి 1/2 లీటర్ అయ్యాయి. అప్పుడు 1/2 కప్పు పంచదారని వేసుకుంటున్నాను. మీరు మీ తీపి రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పంచదార కరిగించుకోవాలి. మీరు చూసినట్లయితే కండెన్స్డ్ మిల్క్లా తయారైపోయింది మన పాల క్వాంటిటీ. పంచదార బాగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మన కోవా మెత్తటి పేస్ట్లా కాకుండా పూసగా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే పూసలాగా తయారైంది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని బాగా కలుపుకుంటే మన పాలకోవా తయారైనట్లే. కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత మనకి గట్టిపడుతుంది. మీరు ఇది వేడిగా కానీ చల్లగా కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ప్రత్యేకంగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా చల్లగా పాలకోవా తింటే ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడ నేను తీసుకున్న 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్కి దాదాపు 1/2 కేజీ పాలకోవా తయారైంది. మీరు తీసుకునే పాలల్లోని ఫ్యాట్ కంటెంట్ని బట్టి మన పాలకోవా క్వాంటిటీ వస్తుంది. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా టైం పట్టినా నిదానంగా చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకోవా తయారైపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.